తర్వాత రాబోయే శ్లోకానికి ఇది ఒక పరిచయం. ఇప్పుడు ఈ పరమ పురుషుడికి ఆయన అచింత్య రూపం, సర్వస్య ధాతారం, కవి, ఇవన్నీ సూచన. అవునా? ఈయన్ని మట్టుడు తలుచుకోవడానికి ఒకే ఒక ఆరంభం నాకేమని చెప్తారు. సాధకుడు యొక్క డిమాండ్. సో భగవంతుడు ఏం చేస్తున్నాడంటే చెప్పబోతున్నాడు. యత్ వేద విధ అక్షరం వదంతి. దేనినైతే వేదాన్ని ఎరిగినటువంటి వారు అక్షరం అని చెప్తారో, దేని గురించి అయితే అది అక్షరతత్వం అని చెప్తారో, ఏ తత్వం? అక్షరం పరమం బ్రహ్మ. తర్వాత వీతరాగాః యతయః యత్ విశంతి. వీతరాగులు అంటే ఈ ప్రాపంచికమైన రాగద్వేషాలు మొదలైనటువంటి వదలుకొట్టుకున్నటువంటి యతులు, ప్రయత్నశీలమైన వారు యత్ విశంతి, దేనిలో ప్రవేశిస్తారో, దేనిలో అంటే ఏ తత్వంలో. యదిచ్ఛन्तః బ్రహ్మచర్యం చరంతి. ఈ యజ్ఞశీలుడు యతులు ఏం చేస్తారు? బ్రహ్మచర్యం అనేటువంటి వ్రతాన్ని నిష్ఠని కలిగి ఉంటారు, ఆచరణ చేస్తారు. దేన్ని కోరి బ్రహ్మచర్యం పాటించారు? పరబ్రహ్మమును కోరి. లేదు బ్రహ్మచర్యం ఎందుకు పనిలే, అవునా? సో పరబ్రహ్మమును పొందాలంటే ఏం చేయాలి? బ్రహ్మచర్యం అనేటువంటి ఒక నిష్ఠ కలిగి ఉంటారు. 6వ అధ్యాయంలో చెప్పాడు ఏమిటి? బ్రహ్మచారి వ్రతే స్థిత. చెప్పలే? భయాలన్నీ వదిలిపెట్టుకోవాలి. తర్వాత బ్రహ్మచర్య వ్రతంలో ఉండాలి, నిష్ఠలో ఉండాలి అన్నాడు. కాబట్టి దేన్ని కోరి అన్ని ఇంద్రియములను వశము చేసుకొని వాటి వ్యాపారములను అరికెట్టి దేనికోసం ఇంత ప్రయత్నం చేయాలి? అంత కష్టపడి ఎందుకు పడాలి అంటే ఈ తత్వాన్ని చేరుకోవాలి. కాబట్టి యజ్ఞశీలురైనటువంటి వారు ఈ దేని కోరి బ్రహ్మచర్యమును పాటిస్తారో, ఆచరిస్తారో, తత్ పదం, ఆ యొక్క లక్ష్యాన్ని, దాని గురించి సంగ్రహేణ ప్రవక్ష్య, నీకు సంగ్రహముగా బాగా సంక్షిప్తముగా నీకు చెప్తాను. మరి ఇంతకుముందు చెప్పింది ఎలాబరేట్. ఇంతకుముందు ఎలా చెప్పాడు? వివరించి చెప్పాడు. కవిం పురాణం అనుశాసితారం కదా, అణోహో అణువు, ఆదిత్యవర్ణం, ఇదంతా ఏంటి? ఎలాబరేట్ చేసి ఇదంతా పరమ పురుష తత్వం అని చెప్పాడు. ఇప్పుడు సంగ్రహేణ ప్రవక్ష్య, ఈ తత్వాన్నే సంగ్రహంగా సంక్షిప్తంగా చెప్తాను. దాన్నే అది చెప్పే ముందు ఇది సంక్షిప్తం కదా, దీన్ని లెక్క పెట్టరు. మనిషి ఏదైనా సింపుల్గా వాడు చెప్పారనుకోండి, ఇంతేనా అంటాడు. మనిషికి అబ్బో ఈ బుద్ధి. ఇప్పుడు అవును, దానికి ఏదో గొప్ప గొప్పగా కాంప్లికేటెడ్గా రావాలి. సింపుల్ థింగ్స్ దానికి నచ్చవు. కానీ అన్నిటికంటే అత్యంతమైన సరళమైన తత్వం భగవతత్వం. ఆ సరళమైన తత్వాన్ని వదిలిపెట్టేసి విశేషం కావాలనుకుంటాడు మళ్ళీ. ఎందుకు? ఇది కాంప్లికేటెడ్ కాబట్టి. ఇప్పుడు డాక్టర్ దగ్గర పోతే ఎవరో మంచి వాళ్ళు అయితే, ఆయన నువ్వు ఇంత కంగారు పడాల్సింది, దగ్గు జరిపే, ఇంటికి వెళ్ళి కషాయం తాగు, అవి పెట్టుకొని చెప్తాడు మంచి డాక్టర్ అయితే. అవునా? లేదా వ్యాపారం చేయాలనుకున్న వాడు ఏం చేస్తాడు? అమ్మో నీకు లోపల దిగింది ఏమిటి, నిమ్ము 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 లోపల పోయిందేమో చెక్ చేసుకో ఒకసారి, ఇన్ని రోజులు జరుగుతుంది కదా, ఎందుకని మళ్ళీ చెక్ చేసుకో అంటాడు. అంటే వాళ్ళు వ్యాపారం సాగుతా, యంత్రాలన్నీ పనిచేయాలి, వాళ్ళ డబ్బులు ఫీజు వస్తాయి, తీరా చెక్ చేసుకుంటాడు. తర్వాత కొంచెం ఉందయ్యా. కాబట్టి ఏం చేయాలి? ఇన్ని డాక్టర్లు ఇస్తారు, ఇన్ని అవన్నీ. ఇదేమో ఏంటిది, ఇది సిరప్, ఇదేమో ట్యాబ్లెట్, ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇంజక్షను. ఇన్ని ఇస్తే ఆ డాక్టర్ గొప్పవాడు. ఎవరికి? ఈ పాపం తెలియని వాడికి.
ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళారంటే ఇప్పుడు హాస్పిటల్ అట్లా ఘోరమైన ఇది వచ్చేసింది. ఏం తుమ్ములు తగ్గులు రాకుండా ఉంటాయా, జలుబు చేయకుండా ఉంటుందా, దానికోసం ఏంటి పరీక్షలు నేర్చుకునే చిన్న చిన్న టిప్స్, చిన్నవి దాంతో తగ్గించుకునేవాడు. సగం వైద్యం మన అమ్మమ్మలకు తెలుసు, సగం ఏంటి 90%. సరే, ఎంత కాంప్లికేషన్ చేస్తే కేసు ఆవిడ గొప్ప డాక్టర్ అయిపోతున్నాడు, కానీ నిజమైన డాక్టరాలజీ. అలాగే గౌరవ వైద్యుడు భగవంతుడు మన రోగం కుదర్చడానికే వచ్చాడు. కాబట్టి తన తత్వం ఏమిటో కాస్త విశదంగా వివరంగా చెప్పి అదే విషయాన్ని ఏ విషయం దాన్ని సంగ్రహంగా నేను చెప్తున్నాను. ఏమిటి అంటే ఇది సామాన్యమైనది కాదు నాయన. వేద విధులైనటువంటి వాళ్ళు, అంటే వేదాన్ని ఎరిగినటువంటి వాళ్ళు దీన్ని అక్షరం అని చెప్తారు. అంటే క్షరము కానిది. పరమపురుషుడు అంటే ఎవరు మనలాగా వచ్చిపోయేవాడు కాదు, వ్యక్తి కాదు, అక్షరం. ఇదంతా క్షరం, అధిభూతం క్షరోభావ. ఆయన ఎవరు? అక్షరం పరమం బ్రహ్మ. వేద విధులైన వాళ్ళు దీన్ని అక్షరం అని చెప్తారు, అదే పరమ. తర్వాత యత్నశీలురైన యతీశ్వరులు ఏం చేస్తున్నారు? ఈ ప్రాపంచమైన ద్వంద్వాలను వదలగొట్టుకొని ఆ తత్వంలోనే వాళ్ళు ప్రవేశిస్తారు. దాన్ని సాధించడానికే బ్రహ్మచర్య నిష్టని పూనుతారు. అది అలాంటి తత్వం. పదం అంటే ఏంటి? ఒక లక్ష్యం, ఒక లక్ష్యం, ఒక స్థితి, పరిపూర్ణమైన స్థితి. దాన్ని ఎలా పొందారు అంటే ఈ ఆచరణ ద్వారా. సో ఆ లక్ష్యం ఏదైతే ఉందో, ఆ స్థితి, ఆ తత్వము, దాన్ని సంగ్రహంగా నిత్యం. ఎంత సంగ్రహం అంటే దీనికంటే సంగ్రహం ఇంకోటి లేదు. అత్యంత సంక్షిప్తంగా చెప్తారు. ఏమిటి? ఒకే ఒక అక్షరం. నిజంగా ఇంత పెద్ద తత్వాన్ని ఒక్క అక్షరం వేయించి పెట్టారు. అంతకంటే సింపుల్ టెక్నిక్ ఏమైనా ఉందా? ఈ తత్వం ఏమో అనంతం. ఈ అనంత తత్వాన్ని దేంట్లో పెట్టారు? ఇప్పుడు బలం రావడానికి క్యాప్సూల్స్ చేస్తారు. క్యాప్సూల్, ఆ క్యాప్సూల్లో పెట్టేది ఏదో ఒకటి ఉంటుంది బలం. దాన్ని తయారు చేయాలంటే ఏం చేయాలి? ముందు దాని కూడా ప్రాసెస్ ఉంటుంది. ఇది దాంట్లో పెడతారు, అవునా? కాబట్టి అనంత తత్వాన్ని చిన్న దాంట్లో ఎలా కనుక్కున్నారు అసలు? ఇదంతా వాళ్ళందరూ మహాత్ములు, ఋషులందరూ ఎన్నో సాధనలు చేసి 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 వాళ్ళు ఇదంతా గ్రహించగలిగారు. అందుకే వేద విధో వదంతి. వేద విధులైనటువంటి వాడు ఇదంతా సాధన చేయగా ఓం అనేటువంటి ఒక నాదం ఏదైతే ఉందో ఈ సృష్టిలో ఉంది. ఎందుకంటే సృష్టి దాంట్లోనే వచ్చింది కాబట్టి సృష్టిలో ఓం ఉంది, ఎక్కడో కాదు. అందుకే సహజమైన ప్రకృతిలో సముద్రపు అలలు, నదీ ప్రవాహం, వీచే గాలి, ఇవన్నీ వింటే సూక్ష్మమైన దృష్టి కలిగిన వాడు దాంట్లో కూడా ఓంకారాన్ని వింటాడు. అంత ఎందుకంటే మన పెద్దలు చెప్తారు, 2 చెవులు మూసుకొని, అవునా? ఇవన్నీ సాధనలే. లోపల వింటాడు. హంసనాదం అని లోపల సముద్ర కోట లాంటిది ఒక కోట, కానీ అది ఆ కోట కాదు ముఖ్యం, అవునా? సో ఈ నాదోపాసన అని చెప్పారే, అది నాదోపాసన అంటే సంగీతానికి వెళ్ళిపోతారు. కానీ నిజంగా సంగీతం కూడా ఇక్కడికే తీసుకొస్తుంది. త్యాగరాజ స్వామి అని చెప్పింది అది. నాద సుధారసంబులను ఏమైంది? నరాకృతి ఆగి ఆ నాదంలో వెళ్ళిపోయాడు త్యాగరాజు, స్వరాల్లో ఉండలే. అందుకు ఈ ఓం అనేటువంటి ఒక అక్షరముతో సమస్త బ్రహ్మాండమును, సమస్త విశ్వమును, తర్వాత ఈ విశ్వానికంతటి మూలమైనటువంటి
అనేటువంటి ఆ పరమ పురుష తత్వాన్ని పెట్టారు. ఒకే ఒక కృష్ణ. సో ఇప్పుడు ఎవరు ఈ పరమాత్మ నారాయణ ఓ అంతే. ఎందుకంటే సింపుల్ ఏం లేదు. అయితే ఈ సింపుల్ గా సరళంగా ఉన్న తత్వాన్ని పట్టుకోవడానికి వీడు ఎంతో సాధన చేయాలి. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుద్ధ మూర్ధ్యాధాయాత్మన ప్రాణం ఆస్థితో యోగధారణ ఓమిత్యేకాక్షరం బ్రహ్మా వ్యాహరన్ మామనుస్మరన్ యత్ప్రయాదిత్యజం దేహం సయాతి పరమాం గతిం. ఇందాక తం పరమ పురుషం యాతి అన్నారు. అంటే పరమ పురుషుడిని పొందుతాడు ఎవరు? ప్రయాణ కాలంలో కదా ఏంటి బాగా చిత్తం నిలిపి యోగ బలం చేత సాధన నన్ను తలుచుకున్నటువంటి వాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి మృగుడి మధ్యలో నిలబడుతున్నాడు. ఇక్కడ తేడా. అక్కడ పరమ పురుషుడు అన్నాడు, ఇక్కడ పరమా గతి వ్యాధి. పరమా గతి వ్యాధి అంటే పరమమైన గమ్యం. ఏమిటది? అక్షరం బ్రహ్మ. అది అక్షరం, అక్షరమైనటువంటి పరబ్రహ్మను పొందుతారు. ఆ అక్షరమైనటువంటి పరబ్రహ్మను ఇక్కడ ఏం చేశారు? ఓం ఇది అంటే ఓంకారంతో సూచించబడింది. అవునా? ఆ ఓం అనేటువంటి ఏకాక్షరమును ఏమనుకోవాలి? ఇప్పుడు అక్షరమైన పరబ్రహ్మమునకు ఒక సంకేతముగా భావించి వ్యాహరన్ ఉచ్చరిస్తూ ఓంకారమును మా అనుస్మరణ తెలుసుకోవాలి. అన్నట్టు ఎవరు? పరబ్రహ్మమైన అక్షరమైన పరమైన తత్వమైన నన్ను. ఓం అనేది ఒక నాదం. ఈ నాదం చేస్తూ ఏం చేయాలి? ఆ పరబ్రహ్మ తత్వాన్ని, అక్షరమైన తత్వాన్ని అనుస్మరణ తలుచుకోవాలి. అబ్బో, తలుచుకోవాలంటే ఏం చేయాలి? ముందు సర్వద్వారాన్ని సంయమ్య. ఈ ద్వారాలు ఉన్నాయి కదా, ఇంద్రియ ద్వారాలు, మనసు పారిపోతుంది దాంట్లో నుంచి. అవునా? కాబట్టి ఏం చేయాలి? ముందు ఇంద్రియ ద్వారాలని కంట్రోల్ చేయాలి, మూసేయాలి. మనసు పోకుండా సంయమించాలి. మూసేయటం అంటే తాళం వేయటం కాదు, అక్కడ సంయమనం. తర్వాత ఏమవుతుంది? ఇంద్రియ ద్వారాల్లో మనసు పోవట్లేదు. అప్పుడు మనసుని ఎక్కడ తీసుకెళ్ళి పెట్టాలి? ఇప్పుడు దాన్ని వదిలేస్తే పడిపోతుంది. ఎందుకంటే లోపలే ఛానల్స్ ఉన్నాయి, బయట ఇంద్రియాలు కూడా వెళ్ళక్కర్లేదు. లోపల ఉన్నాయిగా, లోపల ఆలోచనలు పోతుంది. మనః హృది నిరుధ్యత. అందుకే ఇందాక శంకర్ల భాష్యంలో ముందు మనస్సు హృదయంలోకి తీసుకురావాలన్నారు. అందుకని హృది నిరుధ్యత, మనస్సును హృదయంలో నిరోధించాలి. మనసు ఇక్కడ ఉంది, హృదయం ఇక్కడ ఉంది కదా. ఇది చిన్నది కదా, అది పైన ఉంది కదా అనుకుంటాడు. అవునా? అది పైన ఉన్నా దాని ఛానల్స్ 5 ఇంద్రియాలు. అవునా? 5 ఇంద్రియాలు. ఇది కనెక్టెడ్ ఆల్ ఛానల్స్. కాబట్టి మనసుకు 5 ఛానల్స్ కాంటాక్ట్ ఉంటుంది. అవునా కాదు? కాబట్టి అది ఏమవుతుంది? 5 ఛానల్స్లో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు వాటిని నిరోధించాము. నిరోధించిన ఈ
సంస్కారాలు ఉంటాయి, ఎప్పుడెప్పుడు ఏవో ఉంటాయి కదా, వాటిలో లోపల జరుగుతుంది. అందుకని హృదయంలో పెట్టాలి, హృదయంలో తీసుకొచ్చి పెట్టాలి. ఎట్లా పెట్టాలండి? మనస్సు ఏమిటి, హృదయంలో తీసుకురావడం నిరోధించండి. అందుకని ఏమంటారంటే ఓం ఇది వ్యాపారం, ఇది సాధన. అంటే ఓంకారమును ఉచ్చరిస్తూ పరబ్రహ్మను తలుచుకోవడం ద్వారా ఈ ఓం అనేటువంటి ఒక అక్షరం పైన దృష్టి చేయడం వల్ల అది హృదయ స్థానానికి వెళ్ళిపోతుంది డైరెక్ట్. ఓంకారం యొక్క గొప్పతనం అది. మిగతా మంత్రములన్నీ కూడా సూటిగా తీసుకెళ్ళి. అందుకే కొన్ని సంప్రదాయాలలో గృహస్థులైన వాళ్ళకి ఓంకార సాధన చెప్పనే చెప్పరు. ఎందుకు చెప్పరు? ఓంకారమును సరిగ్గా అర్థం చేసుకొని తీస్తే అది వైరాగ్యం ఇస్తుంది. ఈ ప్రాపంచిక బంధములన్నింటినీ వదిలించుకోవడానికి కావలసినటువంటి పటిమనిస్తుంది. ప్లస్ హృదయంలో డైరెక్ట్గా పోతుంది. ఓం అని అనుసంధానం చేస్తుంది. కాబట్టి ఓం చాలా గొప్పదని అన్ని ఉపనిషత్తులు చెప్పాయి కదా. తర్వాత ఏం చేయాలి? హృదయంలో ఉంచడం కాదు, ఉంచిన తర్వాత ఏం చేయాలి? ముందు అక్కడి దాకా తీసుకొచ్చి, అందుకే శంకరులు చెప్పింది అది. ఏమని? ముందు హృదయంలోకి తీసుకొచ్చి ఆ తర్వాత తీసుకెళ్ళాలి. హృదయంలోకి తీసుకురావాలంటే ఈ ఛానల్స్ అన్నింటి ముందు నిరోధం. అప్పుడు ఓం ఉచ్చరిస్తూ ఆత్మన ప్రాణం యోగధారణ ఆస్థిత ఆత్మన ప్రాణం మూర్ధ్న్యా ఏం చేయాలి? మూర్ధ్ని స్థానంలోకి తీసుకురావాలి. ఇంతక యోగ బలం అన్నాడు, ఇక్కడ యోగ ధారణ అదే. ఆ ధారణ చేత ఈ ప్రాణం ఏం చేయాలి? మూర్ధ్ని స్థానంలోకి తీసుకురావాలి. ఇందాక ఇక్కడ అన్నాడు, ఇప్పుడు ఇంకా అంతే. దాని తర్వాత ఏం లేదు. మూర్ధ్ని అంటే ఏంటి? ఈ శిరస్సు పైన ఉన్నట్టు టాప్ మోస్ట్ పాయింట్ వర్టెక్స్ అంటారు. వర్టెక్స్, దాని పైన ఇంకోటి లేదు. అదే మనము ఏంటంటారు? ఏం చక్రం? శాస్త్రార్థం. ఏది? ఈ ప్రాణం. ఆత్మన ప్రాణం మూర్తిని ఆస్థిత. ఎలాగో మనస్సును ముందు హృదయ స్థానంలో తీసుకువచ్చి ఓంకారం ఉచ్చరించడం ద్వారా ఏకాగ్రంతో. ఓంకారం అంటే ఎవరు ఇక్కడ? పరమమైనటువంటి అక్షరమైన బ్రహ్మం ఇక్కడ సూచించింది. ఇందాక సూచించింది ఎవరు? ఈశ్వర స్థానం. ఇందాక ఎవరు? ఈ మొత్తానికి ఆధారమైన వాడు ఈశ్వరుడు అని. ఈశ్వరుడు ఇక్కడ. ఈశ్వరుడు కూడా మూలం ఎవరు? ఈ పరబ్రహ్మ. తేడా లేదు. సో ఇందాకేమో వెస్ట్ నుంచి సమిష్టికి వెళ్ళడం చెప్పారు, ఇప్పుడు మూలానికి వెళ్ళిపోవడం. వెస్ట్కి సమిష్టికి మూలం ఎవరు? పరబ్రహ్మ. అది అక్షరం. అలా చేస్తూ ఎవరైతే దేహము త్యజన్, దేహాన్ని వదిలిపెట్టాడో సహా పరమాగతి ప్రయాణం, అతను పరమమైన గతిని పొందుతాడు. పరమమైన గతిని పొందుతాడు. ఇందాక పరమం పురుషం దివ్యం వ్యాధి అన్నారు. పరమ పురుషుడిని పొందుతాడు. ఎవరు పరమ పురుషుడు? ఆయన ఈశ్వరుడు. వీళ్ళందరూ మామూలు పురుషుడు, ఆయన పరమ పురుషుడు. ఇక్కడికి వచ్చేట పరమ గతిని పొందుతాడు. దీనికి దానికి చాలా తేడా ఉంది. ఆ స్థితి నుంచి ఈ స్థితికి రావడానికి మళ్ళీ ఎంత ప్రయత్నం ముందు ఇక్కడ దాకా వస్తే తర్వాత పెట్టండి. అవునా? సో ఈశ్వర చింతన, ఈశ్వర శరణాగతి ఒకటి. రెండవది అక్షరమైన పరబ్రహ్మ తత్వములో చింతన. ఆ అక్షర తత్వాన్ని మన ఋషులు ఉపనిషత్తుల్లో ఏకాక్షరం ద్వారా సూచిస్తారు. అందుకే వేద విధులు అన్నారు. ఆ వేద విధిలో ఈ వేదాన్ని ఎరిగిన వారు ఈ రకంగా చెప్పారు. ఇది ఓంకారం చేత సూచించబడింది. ఓం
ఓమిది ఏకాక్షరం. ఒకే అక్షరము అనంత స్థితికి తీసుకువెళ్తుంది. మాండవ్య ఉపనిషత్తులు అయితే స్పష్టంగా తెలుస్తుంది. ఏంటి? భూత భవిష్యత్ వర్తమానముల్లో ఈ మొత్తం జగత్తు ఏదైతే ఉందో అదంతా ఓంకారం అని చెప్పి ఊరుకోకుండా హెచ్చా అంటే త్రికాలాతీతం తదటు ఓంకారం. ఏదైతే త్రికాలములకు అతీతంగా ఉన్నదో అది ఓం. ఏ త్రికాలములకు అతీతంగా ఉన్నది? ఈ పరమైనటువంటి తత్వ పరబ్రహ్మమే. అప్పుడు ఇందాక మరి మూడు అకార మాత్రం సూచించబడేదంతా విశ్వం. సో విశ్వాన్ని నడిపించే, నియంత్రించి శాసించేవాళ్ళని కూడా ఓంకారం చేతనే సూచించారు. కాబట్టి ఈశ్వరుణ్ణి శబ్ద బ్రహ్మమైన ఓంకారముగా చెప్తే ఈ మొత్తం జగదీశ్వరులకు మూలమైన పరబ్రహ్మ తత్వమును ఏం చెప్పారు? అమాత్ర ఓం. అమాత్ర అంటే తెలుసుగా, మాత్రలే లేవు, పరిమితులు లేవు. అందుకని నిశ్శబ్దో బ్రహ్మ కూడా నిశ్శబ్దం. మరి వ్యాహరణ అని చెప్పాక ఇక్కడ ఏమన్నారు? ఓం అని వ్యాహరణ మా మనుస్మరణ అంటున్నారు. మరి సాధన చేసేటప్పుడు ఉచ్చరించాలి. సాధన చేసేటప్పుడు ఉచ్చరించాలి ఓంకారం. కాకపోతే మా మనుస్మరణ అక్షరమైన నన్ను స్మరించుకుంటూ చేయాలి. అక్షరమైన నన్ను స్మరించుకోవడం అంటే ఎవరు అక్షరమైన తత్వం? పరబ్రహ్మ. సో ఓం అనే ఒట్టి ఓంకారం కాకుండా దాన్ని ఏం చేయాలి? పరబ్రహ్మ అంటే ఎవరు? ఈ ఓం ఎక్కడైతే ఆగిపోతుందో ఓంకారం నాదం, దానికి ఆధారం ఏంటి? నిశ్శబ్దం. శబ్దం లేదు. శబ్దం ఉంటే పరిమితం, శబ్దం లేనప్పుడు పరిమితులు లేవుగా. నిశ్శబ్దానికి పరిమితులు ఏమైనా ఉన్నాయా? నిశ్శబ్దం ఎక్కడి నుంచి ఎక్కడికండి? శబ్దం అయితే ఇంతసేపు ఉంటుంది, నిశ్శబ్దం లేదు. అందుకు దాన్ని అమాత్ర అన్నాడు, అనంత మాత్ర అని కూడా. ఇది అక్షరం, ఇది పరమమైన తత్వం. దీన్ని అనుసంధానం చేస్తూ ఇలా చేసేటప్పుడు ఇంకో మాట చెప్పాడు. మనస్సును హృదయంలోకి తీసుకురావాలి, ప్రాణమును మూర్తిలోకి తీసుకురావాలి. ఇదంటే నేను గ్రీక్ అండ్ లాటిన్ ఉంటుంది. అవునా? మనసును హృదయంలోకి, ప్రాణమును మూర్తిలోకి, మూర్తి స్థానంలోకి తీసుకురావాలి. ఓంకారం ఉచ్చరించడం ద్వారా జరుగుతుంది. అందుకని ఓం చేయమన్నాడు. ఉచ్చారణ ఎందుకు చేయాలి? దానికోసం చెప్పాను కదా. మిగతా అన్ని మంత్రముల కంటే ఓం అనేది డైరెక్ట్ గా పరబ్రహ్మను సూచిస్తుంది. కాబట్టి ఈ ఓంకారం ఉచ్చరించడం ద్వారా ఇది ఏమవుతుంది? దృష్టి హృదయ స్థానంలోకి వస్తుంది కదా. హృదయంలోకి వచ్చి అక్కడి నుంచి ఊర్ధ్వం అంటే ఏంటి? బయట ఎలా వెళ్తుంది? మనకి యోగ శాస్త్రంలో ఉపనిషత్తుల్లో కూడా చెప్పారు. ఏకం శతం 101 నాడులు హృదయ స్థానంలో హబ్బులాగా ఉంటాయి. గుండె స్థానం, హృదయం గుండె కాదు, హృదయ స్థానంలో 101 నాడులు ఉంటాయి. అక్కడి నుంచి ఒకే ఒక్క నాడి ఏమవుతుంది? ఒకటే ఒకటి పైకి వెళ్తుంది. ఆ ఒక్క నాడి ఏంటి? సుషుమ్నా. అది అత్యంత సూక్ష్మం, అత్యంత సూక్ష్మం. కాబట్టి ఈ ఓంకారం ఉచ్చరిస్తూ ఈశ్వరుడు కాదు, ఇక్కడ పరమాత్మ పరబ్రహ్మను స్మరించిన వాడికి ఏమవుతుంది? అక్కడ ఈ సుషుమ్నా నాడి ద్వారా మూర్తి స్థానానికి ప్రాణం వెళ్ళిపోతుంది. అదే పరబ్రహ్మ ఎక్కడ ఉంటాడు? మళ్ళా బ్రహ్మరంధ్రం అంటే చూడండి, తెలుసో తెలియక ఏ బ్రహ్మరంధ్రం ఏ బ్రహ్మ సృష్టికర్త కాదు, ఈ పరబ్రహ్మే. సృష్టికర్త కింద ఎక్కడ ఉంటాడు? అవునా? ఈయన పరబ్రహ్మ. బ్రహ్మరంధ్రం అంటే ఏంటి? అందుకే యోగులు, మహాజ్ఞానులు యోగులు
ఏం చేస్తారు, భ్రమణం కాకుండా పోతారంట. అవునా? అంటే ఊర్ధ్వముఖమై వెళ్ళిపోతారు, శరీరాన్ని వదిలేస్తారు. ఊర్ధ్వముఖం ఎప్పుడు అవుతుంది వాడికి, ఈ ధారణ చేసినట్టే ఉంది. అవునా కాదా? కాబట్టి సహజంగా వాడి సాధన ద్వారా సహజంగా వెళ్ళిపోతాడు. ఇంకా అటు ఇటు పోతుంది ప్రాణి, దాంట్లోంచే పోతుంది. మెయిన్ ఎంట్రన్స్ ముఖద్వారం ఇదేగా. అసలట ఇంకో ఉపనిషత్తులు ఎక్కడో చూసాం, అసలు జీవుడట దీంట్లోంచే ప్రవేశిస్తాడట. ఏ మార్గంలో తాను ప్రవేశిస్తాడో సాధన ద్వారా మళ్ళీ ఆ మార్గం కూడానే పైకి వెళ్ళాలి. ఆ పక్క ఈ పక్క సైడ్ రోడ్స్ కాకుండా మెయిన్ రోడ్ వాడికి ఇక మళ్ళీ తిరిగి కొట్టడం అంటే. అందుకు దానికి అంత ఉత్కృష్టమైన స్థితిగా శరీర స్థానంలో ఇది గొప్పదేగా, చక్రస్థానం అనుసరాలు. అందుకని యోగులైనటువంటి వారు ఏం చేస్తున్నారు, ఈ ప్రాణశక్తిని తీసుకెళ్తారు. ఎలాగా? ఓంకారం ఉచ్చరించడం ద్వారా. అందుకే అకార ఉకార మాత్రలు సాధన చేసినప్పుడు దాన్ని ఎలా భావన చెయ్యాలని ఉపనిషత్తులు మనకి బాగా